హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి, సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. హలో గైస్, ఈ వీడియోలో హైరా ఏఐలో ఏ విధంగా కేవైసీ చేయాలో చెప్పడం అయితే జరుగుతుంది. సో వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. సో వీడియోని స్కిప్ చేస్తే మీకు ఏమాత్రం అయితే అర్థం కాదండి. సో మీరు హైరా ఏఐ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు ప్రొఫైల్ సింబల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుందండి. సో ఇక్కడైతే చూడండి అన్వెరిఫైడ్ అని అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఈ వీడియోలో ఈ ఆప్షన్ గురించి అయితే చెప్తానండి. సో లాస్ట్ వీడియోలో లాగిన్ పాస్వర్డ్, 2 స్టెప్ వెరిఫికేషను అండ్ కనెక్ట్ టెలిగ్రామ్, వీటి గురించి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట లాస్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో కేవలం కేవైసీ కోసం కాబట్టి ఈ వీడియోలో కేవైసీ ఏ విధంగా చేయాలో మాత్రమే చెప్తానండి. సో మీరు వెరిఫికేషన్స్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ ఇష్యూ ఐడి, టేక్ ఏ సెల్ఫీ. సో ఈ 3 స్టెప్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీరు వెరిఫై మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. సో వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫుల్ నేమ్ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో సో అదైతే మీరు ఇవ్వాలన్నమాట. సో మీకు ఏ విధంగా ఉంటుందనేది చూడండి. ఫుల్ నేమ్ వచ్చేసి క్యాపిటల్లో ఉందా, స్మాల్లో ఉందా, సో నేమ్ అదే విధంగా అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో అదైతే ఇవ్వాలండి, డేట్ ఆఫ్ బర్త్. సో ఈ 3 డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలి. సో దాని తర్వాత మీకు ఐడి కార్డ్ అని అయితే అడుగుతారనమాట. సో ఐడి కార్డ్ అంటే ఆధార్ కార్డు అయితే పెట్టేసి మీకు ఫ్రంట్ సైడ్ టేక్ ఫోటో మీద అయితే క్లిక్ చేసి సో ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఆధార్ కార్డ్ అయితే మీరు ఫోటో తీసి అయితే పెట్టాలన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ బ్యాక్ సైడ్ అని అయితే ఉంది కదా, సో ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మీ ఆధార్ కార్డు బ్యాక్ సైడ్ అయితే మీరు నీట్గా ఫోటో అయితే తీసి పెట్టాల్సి ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేస్తే టేక్ ఫోటో అని అడుగుతుందన్నమాట. సో మీరు ఇచ్చేసేయండి. సో ఈ డీటెయిల్స్ మీరు ఐడి కార్డు అండ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చేసి ఫొటోస్. సో టేక్ సెల్ఫీ మీద అయితే క్లిక్ చేయండి. సో టేక్ సెల్ఫీ అనేది ఆన్ అవుతుందండి మీకు ఆప్షను. సో అది క్లిక్ చేసిన తర్వాత మీకు మీ ఫేస్ వెరిఫికేషన్ అయితే అవుతుంది అనమాట. సో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వీళ్ళు తిప్పమని చెప్తారనమాట. సో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ టర్న్ చేయండి. సో మీకు కేవైసీ అయితే అయిపోతుంది. సో మీకు ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది కేవైసీ. సో ఇక్కడ లైన్ అనేది ఈ విధంగా అయితే రావాలన్నమాట. సో టోటల్గా బ్లూ కలర్ లైన్ వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట, టేక్ సెల్ఫీ అని. సో మీకు అకౌంట్ వెరిఫై అని అయితే వస్తుంది అనమాట. సో అన్ని 3 స్టెప్స్ క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ వెరిఫై అని అయితే వస్తుంది. సో ఇక్కడైతే చూడండి టైం అయితే 3:47 అయితే అయిందండి. సో 3:47 నేను కేవైసీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడైతే చూడండి మనకి 3:51. సో మనకి ఒక 6 మినిట్స్ లోపలనే మనకి కేవైసీ అయితే వెరిఫైడ్ అయితే అవడం అయితే జరిగిందండి. సో కేవలం 6 మినిట్స్ మాత్రమే పడుతుంది కేవైసీ వెరిఫికేషన్ అయితే. సో ఈ విధంగా కేవైసీ వెరిఫికేషన్ అయితే చేసేసుకోండి. సో మీకు ఈ వెరిఫికేషన్స్లో వెరిఫైడ్ అని అయితే వస్తుంది. సో అలాగే మీ నేమ్ దగ్గర వెరిఫైడ్ అని అయితే వస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా కేవైసీ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో హౌ టు కనెక్ట్ హైరా 1, సో దీని మీద అయితే వీడియో అయితే చేస్తాను. సో మనకి ఇక్కడైతే చూడండి ప్రొఫైల్లో వెరిఫైడ్ అని అయితే వచ్చేస్తుంది. అలాగే లాగిన్ పాస్వర్డ్, 2 స్టెప్ వెరిఫికేషను, కనెక్ట్ టెలిగ్రామ్. సో ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ కనెక్ట్ హైరా 1 అని అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇది చేయాలి అంటే హైరా 1 కనెక్ట్ దీనికి చేయాలన్నమాట, హైరా ఏఐకి. సో హైరా 1 అనేది హైరా ఏఐకి కనెక్ట్ చేయాలి అంటే సో ఈ 2 స్టెప్స్ అయితే మనకి టిక్ మార్కులు అయితే ఉండాలన్నమాట.
సో దీనికి కేవైసీ అయితే చేయాలి. అందుకే కేవైసీ ఏ విధంగా చేయాలో నేను చెప్పాను. సో ఓల్డ్ యూజర్స్కి కేవైసీ ఎలా చేయాలో తెలుసు, కొంతమంది అయితే చేసుకున్నారు, కొంతమంది అయితే చేసుకోలేదు. సో కేవైసీ అయితే ఈ విధంగా చేసేసుకోండి, 6 minutesలో అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా మినిమం బ్యాలెన్స్ అనేది ఇక్కడైతే చూడండి 1000 అయితే ఉండాలన్నమాట. సో 1000 హైరా ఏ టోకన్స్ అయితే మీరు మైన్ చేయాల్సి ఉంటుంది. సో మైన్ చేసిన తర్వాత మాత్రమే ఈ 2 టిక్స్ అయితే పడతాయన్నమాట. ఈ 2 టిక్స్ పడిన తర్వాత మాత్రమే మీరు కనెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో హైరా 1కి అది ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో కేవైసీ ఏ విధంగా అయితే చేయాలో చెప్పాను. సో అందరూ కూడా కేవైసీ వెరిఫికేషన్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.